హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అపార అనుభవం ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి ఇండస్ట్రియల్ జోన్‌ని నవాబ్‌పేట దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అంటే డెవలప్ చేసేటటువంటి ప్రాసెస్ నడుస్తా ఉంది. ఈ క్రమంలో అసలక్కడ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చా? అసలది నిజంగా అంటే రియల్ ఎస్టేట్‌లో అంటే ఫాస్ట్ గ్రోత్‌కి అవకాశం ఉన్న ఇదేనా? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్‌లు ఎన్నో చోట్ల ఎన్నో సిటీలు ప్రకటిస్తా ఉంటాయి. మన హైదరాబాద్ లో కూడా చాలా చూసాం. ఫార్మా సిటీ దగ్గర నుంచి ఎన్నో రకాల ఒక 6, 7 రకాల సిటీస్ ప్రకటించడమే తప్ప తర్వాత మనకి లాంగ్ రన్ లో వాటికి సంబంధించిన ప్రాసెస్ పెద్దగా లేదు. అంటే వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ కూడా మనం చూడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మొబిలిటీ వ్యాలీ ఇండస్ట్రియల్ జోన్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే మంచి గ్రోత్ ఉండే ఏరియాలలో ఇండస్ట్రియల్ జోన్ కూడా ఒకటి చెప్పి అంటా ఉన్నారు కదా, ఈ నవాబ్పేట దగ్గర. ఇది నిజంగా అంటే త్రిబుల్ ఆర్ సంబంధించిన దాంట్లోనే ఉందా? త్రిబుల్ ఆర్ దగ్గరలోనే ఉంటుందా? తర్వాత దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న శిశు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే మిగతా సిటీలతో కంపేర్ చేస్తారు. వైజాగ్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఒక పక్క రెండు పక్కల పెరుగుతుంది. మన హైదరాబాద్ అలా కాదు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని పక్కల పెరుగుతుంది. అదే నార్త్ ఈస్ట్, సౌత్ చేసుకోవచ్చు, పెరుగుతుంది. అందులో భాగంగానే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మొబిలిటీ వ్యాలీ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అవుతుంది. మొబిలిటీ వ్యాలీ పక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తుంది. ఇది సపరేట్ టాపిక్. అదంటే మొబిలిటీ వ్యాలీ 2000 పైచీలకు ఎకరాలు ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒక 600 ఎకరాలు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఓన్లీ ఫుడ్, బిస్కెట్స్, బ్యాంబినో ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా ఫుడ్ ఐటమ్స్, అవి మాత్రం ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఇండస్ట్రీ అమ్ముతారు ల్యాండ్ ని. మిగతా జనరల్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవ్వరు. ఇది ఎక్కడ ఉందంటే ట్రిపుల్ ఆర్ దగ్గరలో ఉంది. ట్రిపుల్ ఆర్ అండ్ అవుతూనే మన మొబిలిటీ వ్యాలీ స్టార్ట్ అవుతుంది. అటుపక్క ఆపోజిట్. ట్రిపుల్ ఆర్ అనేది మనకి నవాబ్పేట విలేజ్ బిగినింగ్ లో ఉంది. మెహతాబ్ ఖాన్ కూడా అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే శంషాబాద్, మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్ ఆ హైవేలో. సో సిటీకి ఇది అది మోకిలా, శంకరపల్లి ఎందుకు పెరిగిందంటే సిటీకి చాలా దగ్గర. అది ఓవరాల్ వచ్చిన తర్వాత 1/2 అవర్ 25 మినిట్స్ డ్రైవ్. అది షాద్నగర్ ఎంత దూరం, ఇటు మొబిలిటీ వ్యాలీ నవాబ్పేట కూడా అంతే దూరం. షాద్నగర్ అనేది ఇప్పుడు కాంప్లికేటెడ్ అయిపోయింది. అందరి కళ్ళు దృష్టి దాని మీద పడ్డాయి. అట్లానే సంగారెడ్డి తర్వాత రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట అని అది బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ అని, అపోలో టైర్స్ ఇవన్నీ ఇండస్ట్రీస్. సో ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో అక్కడ రేట్లు పెరుగుతాయి. అంతే కదా, అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ మంది. ఇంతకుముందు 10 ప్లాట్లు కొనేవాడు ఉంటాడు. ఇప్పుడు 100 ప్లాట్లు కొనడానికి 1000 మంది బయర్స్ ఉన్నారు. అవి కుండుబలం, కండబలం, డబ్బు బలం వాడికి పెంచారు. అదే దీంట్లో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు దాని మీద చాలా పెద్ద అధ్యయనం జరిగింది. ఫారెన్ లో ఒక ఎంప్లాయీ ఉన్నారు, కేటీఆర్ గారి కాంబినేషన్ తో దాన్ని బాగా రీసెర్చ్ చేసి మొబిలిటీ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్. మొబిలిటీ వ్యాలీ అంటే మొబైల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ట్రాన్స్పోర్ట్. మొబైల్ అంటే మూవింగ్. దానికి స్పెషలైజ్ గా పెట్టారు. అంటే బస్ బాడీస్ కానీ, కార్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, గ్యాస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ పెట్రోల్ డీజిల్ తగ్గించి గ్యాస్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ చార్జెస్ ఆ కంపెనీస్ వస్తున్నాయి. సో దానికోసం ప్రతిదానికి ఫార్మాకి వేరేగా ఉన్నారు, ఎలక్ట్రానిక్ వేరే. దీనికి కూడా సిటీ మంచి ఆలోచన. దీన్ని చాలా అధ్యయనం చేశారు. తర్వాత దాన్ని డిక్లేర్ చేశారు. దాని బట్టి ఏమవుతుందంటే ఒక్కసారి 3000 ఎకరాల్లో దాదాపు 3000 ఎకరాల్లో ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? ఈజీగా ఎకరానికి 50,000, 60,000 మంది ఎంప్లాయీస్ వస్తారు. అంటే 6 లక్షల మంది, 7 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ 5 to 10 years. నేను రేపు అనట్లేదు. ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది అక్కడ. రోడ్డు పక్కన కూడా మీకు రోడ్డుకి దగ్గరలోనూ 15 నుండి 20,000 డిటిసిపి ప్లాట్స్ దొరుకుతుంది. 15,000 నుండి 20,000. వేరే సేమ్ థింగ్ సాధారణంగా 10,000 ఎక్కువ, ముంబైలో 15,000 ఎక్కువ. కొత్తగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేసే వాళ్ళకి నేను ఇవాళ పెడితే రేపు వస్తుందని చెప్పట్లేదు. స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది. లుక్ ఈస్ట్ అని ఒక పాలసీ పెట్టారు. 10 years నన్ను చూడు, ఇప్పుడు ఇవాళ పెడితే రేపు రావండి డబ్బులు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇవాళ డిస్కస్ అప్కమింగ్ ఏరియా ఫర్ ఇన్వెస్ట్మెంట్. అది మనం అప్కమింగ్ ఏరియా ఫాస్ట్ గ్రోయింగ్ అన్ని ప్రాంతాలు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ల్యాండ్ పూలింగ్ ఉంది. రియల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా 5-10 సంవత్సరాలు పడుతుంది. బట్ ఇవాళ 15,000 ఆ రోడ్ లో వికారాబాద్ వరకు దాదాపు 25 నుండి 30 వెంచర్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఒక్కొక్క వెంచర్ కూడా 50 ఎకరాల నుండి 150 ఎకరాల